వాతావరణంలో పోలీసుల అనుమతి తీసుకుని పోలీసులకు చెప్పి మేము అక్కడ ధర్నా చేస్తున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం. ధర్నా కూడా కాదు, నిరాహార దీక్ష చేస్తున్నాం. శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిబిరం మీద తెలుగుదేశం రౌడీలు బోండా ఉమతో పాటు 100 మంది రౌడీ షీటర్లు, 100 మంది కేడీ షీటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి దాడి చేశారు, రాళ్ళేశారు, టెంట్లు పీకేశారు, అలాగే కోడిగుడ్లు వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా కొట్టడం జరిగింది. అలాగే పోలీసుల మీద కోడిగుడ్లు వేశారు, మీడియా మీద కోడిగుడ్లు వేశారు. ఇదేంటి రౌడీజం ఏంటి? మిమ్మల్ని గెలిపించిందికి రౌడీజం చేయడానికేనా? విజయవాడ నగరంలో ఎప్పుడైనా ఇలాంటి హింస ఉందా? ఇలాంటి ఎమ్మెల్యే ఉండటం మూలంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తలదించుకుంటా ఉంది. తెలుగుదేశం దగ్గర పోయిన ప్రతిష్టని, లోకేష్ దగ్గర పోయిన ప్రతిష్టని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర పోయిన ప్రతిష్టని తెచ్చుకోవడం కోసం మా మీద దాడి చేశారు. ఇది ఖచ్చితంగా హింస. ఇలాంటి హింసని ప్రేరేపించేటటువంటి వాళ్ళు రాజకీయ పార్టీల్లో కానీ విజయవాడ నగరంలోనే కానీ తావులేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పోలీసులకి ముందుగా చెప్పాము, గంట ముందు చెప్పాను, నేను సిఐకి చెప్పాను, ఏసీపీకి చెప్పాను, ఉన్నత అధికారులకు చెప్పాము, అందరికీ చెప్పాము. అయినా కానీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళు వచ్చి 2 గంటల పాటు టెంట్లు పీకేసి, జెండాలు పీకేసి దాడులు చేస్తుంటే పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాలా లేదా? పోలీసులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయారు. పోలీసులు కొమ్ము కాస్తా ఉన్నారు. పోలీసులు తెలుగుదేశానికి కొమ్ము కాస్తా ఉన్నారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఇక్కడ దించేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. ముందు చేసుకోమని చెప్పాము, అనుమతి తీసుకున్నాం. 3 నియోజకవర్గాల్లో జరుగుతూ ఉంది. శాంతియుతంగా డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి 10 రోజులు కార్యక్రమం ఇచ్చాం. ఈరోజు పూర్తిగా రౌడీజం చేశారు, దౌర్జన్యం చేశారు, గూండాగిరి చేశారు, అరాచకం చేశారు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి బోండా ఉమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.